ఒంగోలు గద్దలగుంటలోని శ్రీ పింగళి కోదండరామయ్య సంస్కృతాంధ్ర విద్యా నిలయం క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రశంసించారు. చెమకుర్తికి చెందిన మిడ్ వెస్ట్ కంపెనీ ₹1,70,000 ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే దామచర్ల ప్రారంభించారు. అనంతరం అక్కడ విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, యూనిఫామ్ ఇచ్చారా అని వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ విద్యార్థులకు సురక్షితమైన నీటిని అందించేందుకు మిడ్ వెస్ట్ కంపెనీ ముందుకు రావడం పట్ల అభినందించారు. ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదని, అందులో సమాజానికి ఎంత సేవ చేశామన్నదే ముఖ్యమన్నారు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని ఎమ్మెల్యే దామచర్ల ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, MUO2 సరస్వతి, స్కూల్ కరస్పాండెంట్ సూర్యనారాయణ, ప్రెసిడెంట్ శ్రీరామ శర్మ, HM పద్మావతి, మిడ్ వెస్ట్ కంపెనీ మేనేజర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. బాయ్ ब्रह्मराजश्रीरत्नाढ्यां वन्दे भारतमातरं महेन्द्रोमलयस्वैभ्यो देवतात्मा स्कूल की అన్నా కొంచెం అక్కడ సార్ ఆగండి. మన పాఠశాల ఒకటి ఓరియంటల్ అంటే సాంస్క్రిట్ అనేది 200 పాఠశాలలో వాటర్ సౌలభ్యం ఏర్పరుస్తాము. మాకు MUO గారి ద్వారా లెటర్ వచ్చినప్పుడు క్లాప్స్ అందరూ ఒకసారి స్కూల్ HM గారు శ్రీనివాసరావు గారు ముందుకి పాఠశాల గద్దలగుంట ఒంగోలు వారి 2020 సంస్కృతానంతర విద్యాలయం ఒరిజినల్ ఎలిమెంటరీ అండ్ హై స్కూల్కి సంబంధించినటువంటి ఈరోజు మంచి కార్యక్రమం పెట్టారు. దానికి స్కూల్ ప్రెసిడెంట్, వ్యవస్థాపకులు ఆయన 1970లో ఇదంతా ఇవ్వటం, దానికి శ్రీరామ శర్మ గారు, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు పద్మావతి గారు, సెక్రటరీ కరస్పాండెంట్ సూర్యనారాయణ గారు, వైస్ ప్రెసిడెంట్ చలపతిరావు గారు, PET సోమినేని సురేష్ గారు, జాయింట్ సెక్రటరీ మండవ రామయ్య గారు, EC మెంబరు వెంకట్రావు గారు, EC మెంబరు చక్క శివనారాయణ గారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం మన స్కూల్కి ఒక మంచినీళ్ళు ఈరోజు అవసరం, నీళ్ళు లేదు ప్రతి దగ్గర కూడా.
సురక్షితమైన వాటర్ తాగాలి, మంచిదని చెప్పి ఈరోజు మన స్కూల్ చిన్న స్కూల్ అయినా కూడా ఒక 200 మంది స్టూడెంట్స్ ఉండే ఈ స్కూల్కి కూడా మన మిడ్వెస్ట్ ఎవరైతే సంస్థ ఉందో వాళ్ళ తరఫున మన అంబటి శ్రీనివాసరావు గారు దీనికి దగ్గర 1,70,000 అంతేనా 1,70,000 రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్ని పెట్టినందుకు మన మిడ్వెస్ట్ వాళ్ళకి కూడా అదేవిధంగా మన శ్రీనివాసరావు గారు మనస్ఫూర్తిగా మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషం. ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని సమాజంలో మనం ఎంత సంపాదించాలనేది కాదు, సంపాదించిన దాంట్లో కొంచెం ఇలాంటి దానాలు ధర్మాలు మంచి చేసినప్పుడు 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అలాంటి దాంట్లో ఈరోజు నిర్వహించారు కానీ మిగతా సంస్థలు కూడా ఈరోజు అందరూ కూడా ఏదో విధంగా నగరంలో కూడా అనేక కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను వచ్చినప్పటి నుంచి చూశాను ఇక్కడ ఉండే పద్ధతులు కానీ ఇక్కడ ఉండే వాతావరణం కానీ చాలా బాగుంది, చాలా సంతోషం వేసింది నాకు. ఎందుకంటే ఒక డిసిప్లిన్ మేనర్లో ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ ప్రార్థనలు కానీ ఆ పిల్లల్ని చూసే విధాలలో కానీ నేను ఓపెన్ చేస్తే ఎక్కడన్నా రిబ్బన్ కట్ చేస్తాం. ఇక్కడ నేను తులసి దానంతో కట్ చేశాను. నేనంటే ఎప్పుడు చూడలేదు. మనం తులసి దానం పెట్టేసి అప్పుడు కట్ చేశారు. మొదలైతే ఎక్కడన్నా ఓపెన్ పోతే రిబ్బన్ కట్ చేస్తుంటాం. కాబట్టి ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటి అంటే ఒక మంచి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకుంటున్నారు, చదువుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో చదువు చాలా అవసరం. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా దగ్గర మన బడ్జెట్లో 36,000 కోట్ల రూపాయలు ఈరోజు చదువుకే ఈరోజు ప్రభుత్వానికి కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ ఉండేటట్టుగా ఈరోజు ఈ స్కూల్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి నామినేటెడ్ స్కూల్స్ కూడా ప్రభుత్వం మధ్యాహ్నం భోజనం కానీ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ అన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఇస్తూ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఈరోజు ఇది జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు పిల్లలంతా కూడా కష్టపడి చదువుకోండి. మనం చదివేటప్పుడు ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు. అందరికీ ఈ ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకురండి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురండి. ఒక కష్టపడి చదివితే భవిష్యత్తులో ఇందాక మన శ్రీరామ్ శర్మ గారు కూడా చెప్తున్నారు, ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా మంచి గ్రాడ్యుయేట్స్ అయిపోయి మంచి పొజిషన్లో ఉన్నారని చెప్తున్నారు. అలాగే చదివినప్పుడు బాగా చదివి ఉన్నప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్కి వస్తుంది పేరు. అదేవిధంగా ఆయన పెద్ద ఆయన ఎప్పుడో దీన్ని డొనేట్ చేసి ఇంతమంది స్టాఫ్ మంచి స్టాఫ్ కూడా వచ్చారనేది కూడా ఆయన చెప్తా ఉన్నారు. మంచి స్టాఫ్ కానీ ఇలాంటివి ఉండేటప్పుడు మీకు కూడా భవిష్యత్తులో గుర్తుండిపోతుంది. ఎందుకంటే మనం చదువుకున్న దాని దగ్గర గురువులు కానీ అదేవిధంగా తల్లిదండ్రులు కానీ మనం ఎప్పుడైతే జాగ్రత్తలు చూసుకుంటామో భవిష్యత్తులో మీరు మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీరు అందరూ బాగా చదువుకోండి. తప్పకుండా మా పూర్తి సహకారం మీకు అందరికీ ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పక్కనే ఏదో ఇందాక మీ పేరు డాక్టర్ రవికుమార్ కూడా అడుగుతా ఉన్నారు. పక్కన ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని ఏదో విధంగా కొంచెం ఉపయోగించుకుంటామని. ఎండోమెంట్ ప్రాపర్టీని మనం చేయలేము కానీ ప్రస్తుతానికి ఖాళీ ఉంది కాబట్టి దానికి నేను పర్మిషన్ చెప్తాను. దానికి ఏదైనా ప్లే గ్రౌండ్ కానీ ఏదైనా ఏదైనా ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. దాన్ని తప్పకుండా దాన్ని కూడా నేను ఏసీ చేస్తాను, మీకు పర్మిషన్ ఇస్తాను. ఆ పర్మిషన్ ప్రకారంగా దాన్ని వాడుకోండి, కానీ మన సొంతది కాదు, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రేపు ఇది నేను 2 సంవత్సరాల నుంచి నేను ఉన్నాం, ఇది మాకే చెందుతుంది అనే మాటలో మనకొద్దు. ప్రభుత్వం భూమి ప్రభుత్వం తగ్గట్టుగా మనం వాడుకోవాలి. ఓకే అండి, అందరికీ నమస్కారాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటిస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.